సరే, ఇది మంచి ప్రభుత్వం కాదు, రైతులను ముంచే ప్రభుత్వం అంటారు వైసీపీ. ఏమంటారు దాని గురించి? నిజంగా ఇది రైతులను ముంచే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అంటారా? వాస్తవంగా అయితే ఇప్పుడు ఎంతో కొంత నేను ఇందాకనే చెప్పాను, కేవలం 6-7 నెలల వ్యవధి ఒక ప్రభుత్వం యొక్క దీన్ని నిర్ణయించే సమయం కాదు. ఇంకొంచెం సమయం తీసుకుంటే ఇది రైతులకు మంచి చేసుద్దా ముంచుద్దా అనేది తేలుద్ది. ఇప్పటి వరకు అయితే రైతులకి ఏ ప్రభుత్వం కూడా రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలించాలా, ఇక్కడ ఉన్న మొత్తం కూడా ధరలు నిర్ణయించే ఇది మొత్తం కూడా ఇదేది డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. కేవలం ఒక ప్రభుత్వం రైతుల్ని పూర్తిగా ఉద్ధరిస్తుందని చెప్పుకోవటం అంటే మనం ఇది చేసుకోవటమే, మనం ఆత్మవంచన చేసుకోవటమే అవుతుంది. కొద్ది గొప్ప రైతులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ రాష్ట్రానికి మేలు చేసే ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారే, అందుట్లో అనుమానం లేదు. కానీ అయితే కేవలం ఈయనే మొత్తం రైతులందరినీ ఉద్ధరిస్తాడు. రేపు పొద్దున్నే రైతులందరికీ కూడా స్టీల్ క్యారేజీలో భోజనాలు పోతాయి, వాళ్ళు వ్యవసాయ పనులు కూడా చేసే పని లేదని చెప్పుకోవడం, ఇదంతా కూడా రైతుల యొక్క స్థితిగతులు అనేది పండించే పంటలు, వాటి యొక్క ధరలు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అనుకూలించడం ద్వారా తప్ప వీళ్ళిచ్చే మన వాళ్ళు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీల వల్ల కానీ ఇవన్నీ కూడా పెద్ద వాళ్ళని ఒరగపెట్టవు. ఎందుకంటే నేను ఒక రైతుగా నేను మిర్చి పండించా, పసుపు పండించా, పత్తి పండించా, వరి ధాన్యం పండించాను, అన్ని రకాల పంటలు పండించిన రైతుగా నేను అనుభవంతో చెబుతున్నా. వాళ్ళు పెద్దగా వీళ్ళ నుంచి కూడా ఆశించేది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఈ మిర్చియార్డులో ఉన్నటువంటి దోపిడీలు ఇవన్నీ కూడా కాస్త అరికట్టి, ఎందుకంటే ఇక్కడ దొంగలు ఉంటారు, కాజేస్తూ ఉంటారు మిర్చి, పైపించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరగకుండా వాళ్ళకి ఏదో కాస్త లోన్ ఫెసిలిటీ, బ్యాంకుల ద్వారా లోన్ ఫెసిలిటీ వాళ్ళకి ఏదైనా ఉంటే అట్లా, కానీ ఏదైనా సబ్సిడీ మీద ఎరువులు, పురుగు మందులు లాంటివి కానీ అవి కూడా మరి ప్రభుత్వాలు అందజేస్తే బాగుంటుంది, విత్తనాలు ఇవన్నీ.